మనసు పెట్టి చేస్తే ఏ పనైనా విజయవంతం అవుతుందండి. అందరూ నలుగురు కలిసి చేసేదే ఈ పని. మనం ఎంత ఆస్తులు సంపాదించినా కూడానండి, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటేనే ఆనందంగా అనిపిస్తుంది. అది తృప్తి కూడాని నాకు అనిపించిన మాట అది. ఏ దానం చేసినా చేయకపోయినా అన్నం దానం చేయమంటారు. అన్నదానం కన్నా తృప్తి అయింది ఏది ఉండదండి. కడుపు నిండా కూడా భోజనం పెడితే ఆ రోజు వాళ్ళు దీవించిన దీవెన ఇంకా అంతకన్నా మించింది ఏది ఉండదన్నమాట అండి. వాళ్ళ దీవెనలు చాలా మంచి దీవెనలు అండి. అసలు అలా భోజనం పెట్టాక వాళ్ళు తృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అంటారు చూసారా, ఆ ఒక్క దానికోసమైనా భోజనం పెట్టాలనిపిస్తుందండి. ఇక్కడైతే అందరూ తలోక పని పంచుకున్నాం కదా, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేస్తుంది స్టాండింగ్తో అవుట్ స్టాండింగ్తో అలా నుంచోనే ప్రతి ఒక్కరు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి చేశారండి. ఇంకా చివరికి వచ్చేసింది అందరూ, ఇంకా లాస్ట్ ఇంకెవ్వరు కూడా లేరండి, ఇంకా తగ్గిపోయారు ఇంకా జనాలు. కానీ చాలా బాగా జరిగినాయండి ప్రతిదీ కూడా. అసలు నిజంగా ఆ విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం ఎలా జరిపించుకున్నాడు, వచ్చే సంవత్సరం ఇంతకెంత జరిపించుకొని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.